హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ కారప్పొడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని ఆ సైజులో మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి వాటిని ముక్కలకన్నిటికీ పట్టేలాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. అదే హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టిన తర్వాత దానికోసం ఒక పెద్ద వెల్లుల్లి, ఒక 15 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకోవాలి. ఆ ఆనియన్ని ఆయిల్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఫుల్ వెల్లుల్లిని మంచిగా దాని కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా వేయించాలి. వెల్లుల్లి వల్ల చికెన్ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పెద్ద సైజ్ వెల్లుల్లి తీసుకోండి. ఇప్పుడు కరివేపాకును కూడా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు మంచిగా వేయించుకోవాలి. కరివేపాకు వల్ల కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ కారం పొడికి. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం 30 మినిట్స్ నానిన చికెన్ని ఈ ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా మంచిగా వేగాలండి. అప్పుడే పొడి చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే పొడి రాదు మీకు. ఆ పైన లేయర్ అంతా క్రిస్పీగా అయ్యేటట్టు చికెన్ని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ముందుగా వేయించుకున్న కరివేపాకు, వెల్లుల్లి, ఆనియన్స్, ఎండుమిరపకాయలు, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కారం పొడి వేసుకొని దీన్ని మంచిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ అవుతుందండి. దోశ మీద కూడా వేసుకొని తినొచ్చు. మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఇది ఏ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.